అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఒక్కటి మాత్రం నిజం, దీనికి కారణమైన వాళ్ళు ఎవరో బయటపడితే వాళ్ళని ఊరికే వదలను. ఆ రోజు వస్తుంది. అన్నయ్య, నేను నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పమ్మా. అది అన్నయ్య, ఏంటంటే ఏంటి చెప్పు. ఏం లేదన్నయ్య. అదేంటి ఏదో చెప్తానన్నావు, చెప్పాలనుకున్నది ఏదో చెప్పు. అది ఏం లేదన్నయ్య, సెమిస్టర్ ఎగ్జామ్స్ ఫీజు కట్టాలి. ఓ ఇదా, దానికే క్యాష్ ఇస్తాను, కట్టేసి వెళ్ళు. ఓహో, అమ్మో, దేవుడికి ఏదో మొక్కేసుకుంటున్నట్టుంది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ. బ్రహ్మ మురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం. ఏంటి చిన్నమావయ్య? ఏంటమ్మా ఇది? ఏంటిది? ఏంటిది? నా ఇష్ట దైవానికి నేను పూజ చేసుకుంటున్నాను. నా ఆరాధ్య దైవాన్ని నేను కొలుచుకుంటున్నాను. పూజ చేసుకోవటం, కొలవడం అంటే ఇలా కాదమ్మా. మీ పోటాపోటీ పూజలకి ఆ దేవుళ్ళ సంగతి ఏమో గాని నా చెవులకి చిల్లులు పడుతున్నాయి. ఇక్కడ ఇంటి పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. మీరుండండి చిన్నమావయ్య. ముందు నా పుస్తకం ఇవ్వండి. అమ్మా అమ్మా, నేను సూర్యకి కాఫీ చేసివ్వాలి, కాసేపు అవతలకు వెళ్ళు. అయితే నా కొడుకు చంద్రకి పాయసం ఎవరు చేసిస్తారేంటి? నువ్వే కాసేపు ఆగిరా. అదేం కుదరదు. నాకు అస్సలు వీలు పడదు. కావాలని చేస్తున్నావు. కాకపోతే ఏంటది? పట్టుకో
చెప్దామనుకుంటే ఇంట్లో వాళ్లే కాదు, చివరికి ఇది కూడా నా మాట వినట్లేదు. ఏంటి పిన్ని, ఏమైంది? రిమోట్ ఎలా పడేశావు? ఆ, ఇంట్లోంచి తరిమేయాల్సిన వాళ్ళని తరిమేయడం చేతకాని దాన్ని. ఎంతకన్నా ఇంకేం చేస్తాను? అసలు నేను అడిగిందేంటి, నువ్వు చెప్తుందేంటి పిన్ని? ఇదిగో, నీతో మాటలేంటి నాకు? హాల్లో టీవీ పనిచేయడం లేదు. నాకు టీవీ చూడకపోతే అస్సలు తోచదు. ముందు మా గదిలో ఇంకో టీవీ పెట్టించు చంద్ర. హా, హ్మ్. గదిలో ఏం కర్మ, బాత్రూమ్ లో కూడా పెట్టించొచ్చు. పెట్టించరా? అక్క, లేకపోతే ఏంటి, మింగ మెతుకులేదు మీసాలకి సంపెంగ నూనె కావాలన్నట్టు బ్యాంకులో డబ్బు మొత్తం పోయి ఇంటిలి పాదంతా ఏడుస్తూ కూర్చుంటే నీకు మాత్రం గదిలో ప్రత్యేకంగా టీవీ కావాలా? అబ్బబ్బబ్బబ్బా, ప్రతి దానికి మధ్యలో తగుదనమ్మా అంటూ వచ్చి ఎందుకు గొడవ పెట్టుకుంటావు? సరదా సరదా చెల్లి, నాకే పని పట్టలేక నీతో గొడవ పడదామని మహా సరదా, అందుకే. అమ్మా తల్లి, నువ్వున్న చోట నేను అస్సలు ఉండకూడదు. అవునులే, కోట్లు మాయించేశారు, ఇంకా పారిపోక ఏం చేస్తారు? అక్క 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 అక్క, మళ్ళీ మళ్ళీ అదే మాట అంటే నాకు మండుతుంది. నీకే అంత మండితే అంత డబ్బు మాయమైనందుకు మా గుండె మండదా? అక్క, అసలు నీకు నాకు గొడవెందుకు? ముందు శామ్ని ఇంట్లోంచి పంపించే, అన్ని సర్దుకుంటాయి. అవునా, శామ్ని పంపాలా? శామ్ ఉండబట్టే ఆ ఒక్క కంపెనీ డబ్బైనా మిగిలింది, లేకపోతే అవి కూడా స్వాహా చేసేవాళ్ళు. హా. అబ్బో, శాము శాము శాము, అసలు ఆ శామి ఇదంతా చేయలేదని నమ్మకమేంటి? ఇదిగో, అభంశుభం తెలియని పిల్ల మీద అబాండాలు వేస్తే మాట పడిపోయి గొంతు మూగబోతుంది. హా. ఏంటక్క చెప్పిస్తున్నావా? ఇదిగో చెల్లి, నన్నేమన్నా నువ్వు ఊరుకుంటా. నా మేనకోడలు శామ్ని నువ్వొక్క మాట అన్నా కూడా నేను సహించేది లేదు, భరించేది లేదు. ఆ శామ్ నన్ను ముంచింది, నిన్ను కూడా ముంచేదాకా అంతేలే. పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని, శామ్ నీకు అలా కనిపిస్తుందని లోకంలో అందరికి అలాగే కనిపిస్తుందని అనుకోకు. హా. అమ్మ శాము, నువ్వెప్పుడొచ్చావు? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. పదమ్మ టిఫిన్ చేద్దు గాని. నీకోసం వేడివేడిగా దోశలేసి పెట్టాను, రా. రా అమ్మా, రా. దోశలు వేడి వేడిగా తినండి. ఓయ్యో, అమ్మా సామాన్య, నువ్వు టిఫిన్ చేయలేదు కదూ? రామ్మా, నీకు వేడి వేడిగా దోశలు వేస్తాను. తప్పుకోరా, తప్పుకో. అన్ని చెప్పాలిడికి. ఫీల్ అవుతున్నావు ఫ్రెండ్? నేను ఫీల్ అవుతుంది నా గురించి అనుకుంటున్నావు కదా చంద్ర. సూర్య ల్యాప్టాప్ గురించి బాధపడకుండా, మనకొచ్చిన ప్రాబ్లం గురించి టెన్షన్ పడకుండా, చిన్నత్తా పెద్దత్తా ఇలా వాళ్ళంతే శామ్. అలాగని వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పడానికి వెళ్తే ఇద్దరు ఏకమై మన మీద అరుస్తారు. ఇలా నేను నవ్వుతున్నానని కదా నువ్వు ఆలోచిస్తున్నావు? మరేం చేయమంటావు శామ్? ఆ మనీ ఎంత ఎట్టిపోయిందో. చెక్స్ పాస్ కావాలంటే బ్యాంక్లో క్యాష్ కావాలి. ఆ క్యాష్ ఎలా ఏర్పాటు చేయాలో అని దాని గురించి అన్నయ్య బాధపడ్డం చూస్తుంటే చంద్ర, అక్క, ఏంటి చంద్ర? వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు హాట్గా ఉన్నారు. టిఫిన్ కూడా హాట్ గా ఉంటుందేమో. టిఫిన్ హాట్ గా ఉంటే పర్వాలేదు, కారం కారంగా ఉంటేనే డేంజర్. సూర్య, సాముదిన, మనం మన కంపెనీల ద్వారా సంపాదించిన డబ్బు ఎవరు పొట్టకొట్టి సంపాదించింది కాదు. అవునన్నయ్య. సో మీ ఇద్దరూ సీరియస్గా ఉండడం మానేసి
కాస్తంత నవ్వుతే బాగుంటుంది. వాళ్ళు సీరియస్గా ఉంది అందుకు కాదు చంద్ర. అత్తయ్య గారు చిన్నత్తయ్య గారు కోపంగా ఉన్నారు. మళ్ళీ ఏం గొడవ చేస్తారోనని టెన్షన్గా ఉన్నారు. సూర్య కూర్చో. నువ్వు ఇక్కడి నుంచి లేచావంటే నా మీద ఒట్టే. ఇంత చిన్న విషయానికి ఒట్టు దాకా ఎందుకమ్మా? ఏమా పద్మా, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనేం చేశాను పిన్ని? అది సూర్య సామాన్యుల కోసం నేను చేసిన టిఫిను. అయితే ఏంటి పిన్ని? ఇవాళ నుంచి అంతే. పిన్ని ఏంటిది? అదంతేరా. ఎవరి టిఫిన్లు వాళ్ళవి, ఎవరి కాఫీలు వాళ్ళవి, ఎవరి భోజనాలు వాళ్ళవి. అదంతే. అవునమ్మా శాము, ఇవాటి నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చేసి పెడతా. అల్లుడు గారు మీకు కూడా ఆ టిఫిన్ తినాల్సిన కర్మ మనకేం పట్టలేదు. పద్మ నువ్వు పెట్టుకోకే. ఆ దిక్కుమాలిన రుచి పచ్చి లేని టిఫిన్ తినాల్సిన కర్మ మీకేంటి? అవును సూర్య, అలా కారాలు దట్టించి చేసే టిఫిన్లు తినాల్సిన కర్మ నీకేం పట్టలేదు. నేను చెక్క సామాన్యకి ఇష్టమైన టిఫిన్లు నేను చేసి పెడతాను, మీరిద్దరూ తినండి. ఆంటీ పాపం ఏంటి పాపం, చిల్లీస్ సాల్ట్ ఎక్కువ తింటే బాడీ హీట్ ఎక్కుతుంది. మంచిదే కదా, బాడీ హీట్ అయితే కాస్త పౌరుషం రోషం అన్నీ ఉంటాయి. అంటే ఏంటి పద్మ, మాకు రోషం పౌరుషం లేవనా? అమ్మా, అక్క ఉద్దేశంతో అంటుందా? మరెందుకలా అంది? ఆంటీ మంచి ఫుడ్ తినడం చేత కాని వాళ్లతో ఎందుకు ఈ ఆర్గ్యుమెంట్? ఏంటి తింటం చేత కాదా? నా వంటకే వంకలు పెడుతున్నావా తల్లి నువ్వు? అవునులే, పిజ్జాలు బర్గర్లు లాంటి నానాగడ్డి తినే వాళ్ళకి ఇలాంటి తెలుగింటి రుచులు ఏం నచ్చుతాయిలే. ఆ, అవి తినే అమ్మో కాళ్ళ నొప్పులు, అయ్యో మోకాళ్ళ నొప్పులు అని మూలుగుతూ ఉంటారు ఎప్పుడు కొంతమంది. హా, మేమేమి మంచాన పడి రోజుకి 25,000 ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేదు. అవును, ఖర్చు పెట్టిస్తాను. నా కొడుకు నా భర్త సంపాదించిన సొమ్ము, నా ఇష్టం. హా, సొమ్ము ఇంకెక్కడుందా సొమ్ము? దగ్గు సిగ్గు దాచిన దాగవని మొత్తం సొమ్మంతా పోయిందిగా. అవును పోతుంది, ఎందుకు పోదు? నా ఆరోగ్యం బాగాలేదని నా కొడుకు సూర్య నా కోసం దిగులుతో నా మీద ప్రేమతో ఆఫీస్ విషయాలు పట్టించుకొనుండడు. ఇదే అదననుకొని నీ కొడుకు ఇదిగో ఈ శాము కలిసి ఏదో మాయ చేసుంటారు. అందుకే డబ్బు మొత్తం పోయింది, డబ్బు మొత్తం పోయింది, మొత్తం పోయింది. చెల్లి మర్యాదగా మాట్లాడు. చంద్రక్ కానీ శ్యాముక్ కానీ అలాంటి నీచ బుద్ధులు లేవు. ఆ మాటకొస్తే సూర్యకు మాత్రం ఉన్నాయా? మరి కోట్ల కోట్లు రాత్రికి రాత్రి ఎలా మాయమైపోయాయో. వాళ్ళని కాస్త తిన్నిస్తారా? వాళ్ళని కాస్త తిన్నిస్తారా? తిన్నిస్తారా? ప్లేట్లో టిఫిన్ పెట్టి వాళ్ళని తినివ్వకుండా అసలు గోలేమిటి మీరు? ఇలా అయితే అసలు వాళ్ళకి తినబుద్ధి అవుతుందా? ఎప్పటికప్పుడు మీ ఇద్దరు నోరు తగ్గించుకుని సొంత అక్క చెల్లెళ్ళలాగా
కలిసిమెలిసి ఉంటారని చూస్తూ ఉన్నాను. అలా ఉండకపోతే పోనివ్వండి. కనీసం పిల్లల ముందు మంచి తల్లులుగా హుందాగా ఉండరే? అత్త 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 తనే ముందు మొదలుపెట్టింది అత్త. నువ్వు మాత్రం ఏం చేసావు? అసలు నువ్వు మాట్లాడుకుంటారే నేను మాట్లాడానా? నువ్వొక మాట అంటేనేగా నేనొక మాట అన్నాను. ఆ మాట మాత్రం నువ్వెందుకు అనాలి? నువ్వెందుకు మొదలు పెట్టాలి? నేనెందుకన్నానంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నాన్న సూర్య, పిల్లలు తింటుంటే ఏ తల్లైనా ప్రేమగా సంతోషంగా చూస్తుంది. అంతేకాని మీలాగా ఛీ! హా, తినమ్మా, బాగా తిను. అమెరికాలో ఇలాంటివేమి పట్టించుకోరుగా. తిను, బాగా తిను. చెల్లి, నువ్వు కడెళ్ళి బాగా తిను. కోట్లో పోగొట్టింది చాలక పిల్లల్ని తిండి కూడా తినవట్లేదు. అమ్మ పద్మ, శాము, ఛీ! పోతే పొండి, మేం చేసుకుంటాం. మేం తినలేవా ఏంటి? అమ్మ సామాన్య, నువ్వే ఫీల్ అవ్వకు, నువ్వు తిను. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దమ్మా. నువ్వు తిను, నేను వడ్డిస్తాను కదా. ఇది తిన్నాక దూసు వేసుకుందు గాని తిను, బాగా తిను. ఏంటి ఇప్పుడు నేనేమన్నానని అంతలా అరుస్తున్నావు జయంతి? నేను మా బేబీ కొన్నాళ్ళు అమెరికా వెళ్ళొస్తామన్నావు అంతేగా? అదే, ఇంత హఠాత్తుగా అమెరికా వెళ్ళటం దేనికా అని. అక్కడ మాకు కొన్ని పనులున్నాయి, అవి ఫినిష్ చేసుకొని మళ్ళీ వస్తాంలే. మీరు మళ్ళీ వస్తారు నిజమే, కానీ ఈలోగా ఇక్కడ ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో నా భయం. కాబట్టి మీరు వెళ్ళటానికి వీల్లేదు. నో, మేము అమెరికా వెళ్ళి తీరాల్సింది. ఏంటి? అది వాటా పంచకుండానే వెళ్ళిపోతారా? వాటాలు పంచడం ఏంటి చిన్న మావయ్య? ఆ వాటా లెక్కలో నాకు సామాన్య తల్లి గారికి మాత్రమే తెలుసులేమ్మా. అవునా రత్నమాల గారు, ఏంటా వాటాల లెక్క? నథింగ్ జయంతి, అలాంటిదేం లేదు. ఆయన జోక్ చేస్తున్నా. ఏంటి జోకా? జోకా? మీకు అట్లా అనిపించిందే? నాకా వాయిస్ డిఫెక్ట్ లేదు. మీకేమన్నా ఆడియో డిఫెక్ట్ ఉందేమో చెక్ చేయించుకోండి. నేను సీరియస్ గానే అన్నాను. మీరు ఊరుకోండి. మీరు సీరియస్ గానా? అది కామెడీ అని నాకు బాగా తెలుసు. అబ్బబ్బబ్బా, అసలేంటి మీరిద్దరూ మాట్లాడుకుంటున్నది? నాకు ఒక్క ముక్క అర్థమై చావట్లేదు. ఏం లేదు జయంతి. అమ్మమ్మమ్మ, చాలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ అమ్మ జయంతి, ఇప్పుడు నీకు కావాల్సిందేంటి? ఈ సామాన్య తల్లి ఆ సామాన్య ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళకూడదు, అంతే కదా? అంతేగా చిన్న మావయ్య గారు. వాళ్ళు వెళ్ళరమ్మా. ఇప్పుడు వెళ్తా ఉంటున్నారు కదా మావయ్య. ఒకవేళ వాళ్ళు వెళ్తానంటే మాత్రం నేను వెళ్ళనిస్తానా? నేను మాట్లాడి కూల్ చేస్తాగా. సామాన్య తల్లి గారు కాస్త అలా అబే అంటే కొంచెం సమస్యని శాంతియుతంగా మాట్లాడి పరిష్కరించుకుందాం అంటున్నాను, అంతే. మీరు ఏంటి చిన్నమావయ్య గారు? అమ్మ జయంతి, ఒక్క క్షణం చిన్న మంత్రం వేసి ఎలా ఆపుతానో చూడు. పంచేయండి చిన్నమావయ్య గారు. మీరు సినిమాకి వెళ్ళడానికి 20 రూపాయలు ఇస్తారు. 20 రూపీసా? సినిమాకి ఎక్కువ అవుతాయేమోనమ్మా, 10 రూపీస్ సరిపోతాయిగా. మరి చిప్స్, కూల్ డ్రింక్. ఓ ఏంటి, వెళ్ళాల్సిందేనా? ఖచ్చితంగా. సరే, ఆల్ ది బెస్ట్. నా చేతికి మీరు చెయ్యిపోయినా పర్వాలేదు కానీ మీరు ఆ బ్యాంకులో కొట్టేసిన దాంట్లో నుంచి నా వాటా నాకు ఇచ్చి అమెరికా ఏంటి ఆఫ్రికా వెళ్ళండి, నాకేంటి అభ్యంతరం చెప్పండి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మాకు ఆ డబ్బు సంగతి ఏమీ తెలీదు. హలో సామాన్య తల్లి గారు, స్టోరీలు వద్దు. యూ మనీ గివ్, గో అమెరికా, ఐ నో ప్రాబ్లం. ఏంటి
బెదిరిస్తున్నావా? అయ్యో హె, ఇది బెదిరింపు కాదండి, రిక్వెస్ట్. ఇవ్వకపోతే మొత్తం మీరు దోచేసిందంతా వేస్ట్ అయిపోద్ది. అంతేకాదు మీ స్టోరీ మొత్తం ఈ హరికథాగానం చేసి అందరికీ చెప్పేస్తా. హరికథాగానం చేసి అందరికీ